హాయ్ ఫ్రెండ్స్, నాగమణి కంట బిగ్ బాస్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయంటారా లేవంటారా? ఎందుకంటే చాలా బరస్ట్ అయిపోయాడు తను. కన్ఫెషన్ రూమ్కి వెళ్ళడం జరిగింది. బిగ్ బాస్కి తనకు సంబంధించిన విషయాలు చెప్పడము, తను ఏం కావాలనుకుంటున్నాడో చెప్పడం జరిగింది. సో ఇదంతా చూసినట్లయితే నాగమణి కంట ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయి ఉన్నారు ఆల్రెడీ. సో ఇప్పుడు నాగమణి కంట బిగ్ బాస్లో కంటిన్యూ అవుతారా అవరా? అట్ ద సేమ్ టైం 5 మెంబర్స్ నామినేట్ చేయడం జరిగింది నాగమణి కంటని. సో ప్రజలంతా కూడా నాగమణికంఠకి సపోర్ట్గా ఉన్నారా, లేకపోతే ఇలాంటి బిహేవియర్ వద్దనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? కానీ బిగ్ బాస్ చెప్పినటువంటి సెంటెన్స్ చాలా అద్భుతమైంది. మీపై మీరు నమ్మకాన్ని పెంచుకున్నట్లయితే మీరు ముందుకు నడవగలుగుతారు అన్న పాయింట్ ఇచ్చి తనని పుష్ చేయడానికి ట్రై చేశారు. చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ ఇవాళ ఇవ్వడం జరిగింది. బిగ్ బాస్ కూడా చాలా మోటివేషనల్ స్పీచ్ ఇచ్చినట్టుగా అనిపించింది. సో లెట్స్ సీ నాగమణి కంఠకి ఇది ప్లస్ అవుతుందా లేకపోతే మైనస్ అవుతుందో చూద్దాం.